ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం మోత మోగిస్తున్నాయి అన్ని పార్టీలు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాలను విషపూరితం చేసిందని ఆయన ఆరోపించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుంచి ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందుతుందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ హర్యానా ప్రభుత్వం యమునా జలాన్ని విషపూరితం చేసింది. ఈ నీళ్లు తాగితే ఢిల్లీ ప్రజలు చనిపోతారు. దీనికి కారణం ఆ ప్రభుత్వం అని నింద వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు చేయని ఇంత నీచమైన పని చేసింది. యమునా నదిలో అమోనియా ఆనవాళ్లు మితిమీరి ఉన్నాయి. దీనిని ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు పట్టుకున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఈ విషపూరితమైన నీరు చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా విషాన్ని శుభ్రం చేయకపోయిందని తెలిపారు. ఈ నీళ్లు ఢిల్లీకి వచ్చి తాగునీళ్లలో కలిసి ఉంటే ఢిల్లీలో ఎంతమంది చనిపోయేవారో చెప్పలేం. మరణ హోమం జరిగేది అంటూ తీవ్రంగా ఆరోపించారు కేజ్రీవాల్. అయితే హర్యానా సీఎం నయాబ్ సైని ఈ ఆరోపణలపై మాట్లాడుతూ ఆరోపణలు చేసి పారిపోవడం కేజ్రీవాల్కు అలవాటు. మీరు మీ ప్రధాన కార్యదర్శిని పంపండి, అలాగే నాణ్యతను తనిఖీ చేయమని నేను నా ప్రధాన కార్యదర్శిని అడుగుతానని నేను చెప్పాను. ఆరోపణలు చేసే బదులు పని చేయాలి. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను గుణపాఠం చెబుతారని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఈ విషయంపై చేసిన ఆరోపణలు ఎన్నికల సంఘం అందుకుంది. హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిలో అమోనియా పరిమాణం పెరిగిపోయిందనే ఆరోపణలపై జనవరి 28 మధ్యాహ్నం 12 గంటల లోపే వాస్తవ నివేదికను అందించాలని కమిషనర్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ జల్ బోర్డు సీఈఓ మాట్లాడుతూ కేజ్రీవాల్ ప్రకటన తప్పు, కేజ్రీవాల్ వాదన తప్పు అని జల్ బోర్డు సీఈఓ శిల్పా షిండే ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. హర్యానా కారణంగా యమునా నదిలో అమోనియాకు సంబంధించి ఆనవాళ్లు పెరిగిపోయాయంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనలో ఎలాంటి ఆధారం లేదని లేఖలో రాశారు. అందులో పేర్కొన్న వాస్తవాలు తప్ప అదేవిధంగా అందరినీ తప్పుదారి పట్టించేవి అని శిల్పా షిండే స్పష్టం చేశారు.